మొత్తం మిగిలిన ఇన్స్పెక్టర్లు అందరూ వచ్చారా? ఈరోజు ఏలూరు కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రేపు జాతర జరగబోతుంది. ఆదివారం నాడు సోమవారం జాతర జరగబోతుంది. అక్కడ శానిటేషన్ సంబంధించి కేటాయించడము దాని గురించి అని చెప్పి శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా పిలిపించడం జరిగింది. ముఖ్యంగా అవి మొత్తం సర్కిల్స్ 4, 5, 6 సర్కిల్స్లో ఉంది. దాంట్లో రెగ్యులర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు అదనంగా కూడా మనకి 2 టౌన్ నుంచి కూడా కొంతమంది వర్కర్స్ని కూడా పంపించి వాళ్ళందరితో కలిపి ఈ జరగబోయే జాతరలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా వెంటనే క్లియర్ అయ్యేటట్లుగా చూసుకోవాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది ఆల్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా సూపర్వైజర్స్కి చెప్పడం జరుగుతుంది. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మనం కార్పొరేషన్ తరఫున సప్లై చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు కూడా మనం ఈ జాతర సందర్భంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఏలూరు నగరపాలక సంస్థ మరి ప్రతి 7 సంవత్సరాలకి ఏలూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఏలూరు పట్టణంలో అమ్మవారి జాతర చేసేటువంటి 150 సంవత్సరాల నుంచి అనాథగా వస్తున్నటువంటి ఈ మహోత్తరమైనటువంటి అమ్మవారి జాతర కార్యక్రమం మరి ప్రధానంగా రేపు 1వ తారీఖు అమ్మవారికి కుంభం పోయిట, ఆదివారం 2వ తారీఖు అమ్మవారిని సాగనంపేటువంటి కార్యక్రమం మరి నగరంలో జరుగుతూ ఉన్నది. ప్రధానంగా పడమర వీధిలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మరి మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ నుంచి అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి తిలకించి ఆనందించడానికి మరి లక్షలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉంటారు. వారికి ఎటువంటి అసౌకర్యం ఏలూరులో కలగకుండా ఉండాలని చెప్పి ఏలూరు శాసనసభ్యులు వారు బడేటి చంటి గారు అట్లాగే నగరపాలక సంస్థ నుంచి గౌరవ మేయర్ గారు ఆదేశాలు మరి ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అట్లాగే కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ప్రధానంగా రేపు ఆదివారం సోమవారం జరిగిపోయేటువంటి ఏలూరు నగరంలో జాతర కార్యక్రమంలో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరి ట్రాఫిక్ వారిని ఇరిగేషన్ వారిని అన్ని డిపార్ట్మెంట్ల వారిని గౌరవ కలెక్టర్ గారు గత 4 రోజులుగా మరి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం రివ్యూలు చేయటం మరి అట్లాగే ఆర్డీఓ గారు ఎస్పీ గారితో సహా మరి అందరూ కూడా ఎవరి డిపార్ట్మెంట్లకి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు కూడా మరి డిప్యూటీ కమిషనర్ గారు మరి అక్కడే ఉండటం జరిగింది కలెక్టరేట్ ఆఫీస్లో ఈ రివ్యూ మీదే. మరి ఎల్లుండి ఆదివారం సోమవారం జరగబోయేటువంటి కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ నుంచి వచ్చేటువంటి భక్తులకి ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరి అడిషనల్ కమిషనర్ గారు అట్లాగే గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా గౌరవ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు అందరూ కూడా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని నిర్విరామంగా పర్యవేక్షిస్తూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలని చెప్పేసి మరి ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ మేస్త్రులు అట్లాగే సచివాలయం సెక్రటరీసు మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాడికి వచ్చేవాటికి ఎంఈ గారు అట్లాగే డిఈలు, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమాలకి వారికి ఏ రకమైనటువంటి సేవలు ప్రజలకు అందించాలి, విధులు ఎట్లా నిర్వహించాలని చెప్పేసి గౌరవ అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి లక్షలాదిగా ఏలూరు నగరానికి తరలి వచ్చేటువంటి ప్రజలకి ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మరి ఆదివారం తెల్లారగట్టే 4 నుంచి డ్యూటీలు వేయటం జరిగింది. ఉదయం 4 నుంచి 10 వరకు 50 మంది శానిటరీ వర్కర్సు ఆడవారు కాకుండా మగవారు కుర్రవాళ్ళనే ఒక 50 మందిని అట్లాగే వాళ్ళ మీద మానిటరింగ్ చేయడానికి 2 మేస్త్రుల్ని 2 ఇన్స్పెక్టర్లను కూడా ఇవ్వడం జరిగింది. మరి 10 నుంచి సాయంత్రం 4 వరకు కూడా 50 మందిని 2 మేస్త్రుల్ని 2 ఇన్స్పెక్టర్ని అట్లాగే 4 నుంచి రాత్రి 8:30కి అమ్మవారి దర్శనం ఆపుతారని చెప్పేసి ఆ కమిటీ సభ్యులు ముఖ్యంగా ఆ జాతర కమిటీకి సంబంధించినటువంటి
గౌరవ ప్రెసిడెంట్ గారు చోడే బాలు గారు, అట్లాగే గౌరవనీయులు పెద్దలు చోడే వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో ఆ కమిటీ సభ్యులందరూ చేస్తున్నటువంటి ఈ 100 రోజుల జాతర కార్యక్రమం మరి ఎల్లుండితో ముగిస్తున్నది కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకొని ఏమేమి సౌకర్యాలు కావాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారు అడిగి తెలుసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అసౌకర్యం లేకుండా సౌకర్యాలు కల్పించమని చెప్పేసి మరి శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటేషన్ ఇంజనీరింగ్ సిబ్బందికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా యాప్రాన్స్ డ్రెస్సులు వేసుకొని కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఈ 3 టీంలో 150 మంది, అట్లాగే ఇన్స్పెక్టర్లు, మేస్త్రులు కూడా యాప్రాన్ డ్రెస్సులు వేసుకొని మరి ఆదివారం మొత్తం కూడా డ్యూటీ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. మరి అట్లాగే మరి ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, ప్రధానంగా ఆ అమ్మవారిని దర్శించడానికి 3 ప్రధాన రహదారులు ఉన్నాయి. ఆ రహదారుల్లో కూడా మొబైల్ టాయిలెట్స్ కూడా ఆడవారికి మగవారికి సపరేట్గా 3 రోడ్లలో కూడా మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లాగే రేపు సాయంత్రం మరి వచ్చేటువంటి భక్తులకి మరి ఉదయం సాయంత్రం ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ మన ఏలూరు నగరానికి ఇస్తూ ఉన్నాము. అవి సరిపోవు కాబట్టి మరి రేపు సాయంత్రం ఒక అరగంట 30 గంట ఎక్కువసేపు, అట్లాగే ఆదివారం 2 పూట్ల కూడా నీళ్లు ఎక్కువ ఇవ్వమని చెప్పేసి ఒక 30 గంట అరగంట నీళ్లు ఎక్కువ ఇవ్వమని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం నిరంతరం కూడా ఎమ్మెల్యే గారు, అట్లాగే మేయర్ గారు క్యాంప్ ఆఫీస్లోనూ, ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్లో, గౌరవ కమిషనర్ గారు, ఏసీ గారు, డీసీ గారు మున్సిపల్ ఆఫీస్లోనే ఉండి మరి సోమవారం ఊరేగింపు కార్యక్రమం వివిధ మరి ఎన్నో రకాలైనటువంటి వేషధారణలతో ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మన డిఐజీ గారు, ఎస్పీ గారు మరి 800 మంది పోలీసు సిబ్బందిని కూడా మన ఏలూరు నగరానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా షెల్టర్స్ ఏలూరు 1 టౌన్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా అకామిడేట్ చేయడం జరిగింది. వాళ్ళు నైట్ అంతా ఉండి గస్తీ చేయడం, ఎటువంటి ఇబ్బంది కార్యక్రమాలు లేకుండా చూడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉన్నది కాబట్టి ట్రాఫిక్ వాళ్ళకి, అట్లాగే పోలీసు యంత్రాంగాన్ని అందరికీ కూడా కస్తూర్బాయ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార టిఫిన్లు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, టీలు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఆ కమిటీ సభ్యులు అన్నీ కూడా ఏర్పాటు జరిగినది. మరి అట్లాగే వాళ్ళకి ఈ వేషధారణలో వేసుకునేటువంటి ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి వివిధ రాష్ట్రాల నుంచి, అట్లాగే మన రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 1 టౌన్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మరి అవన్నీ కూడా క్లీన్ చేయించి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ పరంగా కూడా ఆ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము అప్రమత్తంగా ఉండి నగరపాలక సంస్థ తరపున, అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారు మేమందరం కూడా ప్రతి గంట కూడా రివ్యూ చేస్తూ మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటువంటి కార్యక్రమం, చక్కగా వచ్చిన భక్తులందరికీ అమ్మవారి దర్శనాన్ని చేపించి, అట్లాగే తెల్లారి జరిగేటువంటి ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా చూసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా శాసనసభ్యుల వారు చేశారు. ప్రజలందరూ కూడా సంతోషించే విధంగా ఏలూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ గారికి, గౌరవ శాసనసభ్యుల వారికి మంచి పేరు మన 2 రాష్ట్రాల్లో తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజానీకానికి, అట్లాగే మా ఆఫీసర్లకి, మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. మరి అట్లాగే ఈ మెడికల్ క్యాంపులు కూడా ప్రధానంగా 3 రహదారుల్లో కూడా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. మరి అట్లాగే అంబులెన్సు, అట్లాగే ఫైర్ ఇంజిన్స్, ఇవన్నీ కూడా 3 ఫైర్ ఇంజిన్స్, అట్లాగే 3 అంబులెన్సు, మరి మెగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఎటువంటి మెడికల్గా ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా చేయటం జరిగింది.
చికిత్సలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,